మీకు అంత తొందరగా కానివ్వను. మరి దివ్యపుత్రమయ్యి సకల రూపాలతోటి ఈ యొక్క స్వయము తెలిసిన శ్రీనివాసుడు ఇరుగామాల సందులో ఉన్న పొలిమేర అద్దులో వెలిసిన శ్రీనివాసుడు చాలా గొప్ప మహిమ కలిగిన శ్రీనివాసుడు. ఎవరైతే మరి దివ్యమైన అనుగ్రహమైన రూపాన్ని ఈ యొక్క ఆలయ చుట్టూ ప్రదర్శనలు చేసి ఏంది స్వామిని ఎవరైతే ప్రసన్నం చేస్తున్నాడో ఆయన ఎమ్మట ఎప్పుడు నేను తట్టే ఉంటా హరహర మరి కరుణలు సేవించి ఇష్టంతో ఎవరైతే కోరిక కూరగలుగుతారో 7 గడియల్లో తీరిపోతున్నాను ఇంద్ర సాక్ష్యం మళ్ళీ అభయమిస్తున్నా. కానీ ఎప్పుడు ఏది ప్రసన్నమైనా కోటి రూపాయల ధనం ప్రసన్నం చేసినా ప్రదర్శనం చేయాలి. ఏ ప్రదర్శనం? గిరి ప్రదర్శనం. మరి గిరి ప్రదర్శనం చేస్తే సకల సంభ్రమలతో తాండవాడుతూ ఉంటది. మరి ప్రతి ఒక్క అనుగ్రహమైన దేవత ఎక్కడుంది ఎవరికి తెలియదు. అయ్యో ఈ బిడ్డ ఇంత కష్టకాలంలో తిరుగుతున్నాడే, ఈయనకు వరం అయిపోతే ఎలా అని ఈ తల్లి కూడా తిరిగిస్తుంది. మరి శ్రీనివాసుడు కూడా వరము చేయిపదం అవుతుంది. ఇది 2023 ఈ ఒక్క అనుగ్రహం ప్రసన్నమయ్యి ఆనంద రూపాలు తిరిగించి ఎవరైతే గిరి ప్రదర్శన చేసి ప్రదర్శనలో సత్యాన్ని నిరూపించగలుగుతారో ఆనందమైన ఆ ఇంటి ఎలుపున కొలదైన ఉట్టిలో ఉగులాడతామని ఇంద్ర సాక్ష్యం మీ అందరూ సాక్ష్య ప్రమాణకం చేస్తున్నా. నా ప్రమాణకం ఎప్పుడు ఎలాంటి ఆటంకం రానివ్వను. మరి జనవరి 1వ తారీఖు ఆదివారము నాది మూల నక్షత్రము సకల రూపాలతో యజ్ఞయానాలతో ప్రసన్నమయ్యి చేసిన వారు ఎందరున్నారు, దానం చేసిన వారు ఎందరు ప్రసన్నమై ఉన్నారు. అనుగ్రహమైన ఎవరి చేత నేను కిరీట ధారణం చేపిస్తాను మీకు ఎవరికి చెప్పలేగలని అసలు. కానీ మంత్ర పుష్పము జరిగి ఆనంద రూపాలు తిరిగించి సత్యము నీ ఉన్నావని నన్ను నమ్మినందుకు ఆయన అస్తములతోటి నేను జయపదంగా కిరీట ధారణం చేసుకున్నా. మొట్టమొదటిగా మగవాళ్ళు జన్మించిన ప్రమాణకం చేశా. సక్కడ మగవాళ్ళు జన్మిస్తాడు. అయ్యో తల్లి దైవతత్వం ఇంత ఉందని చెప్పి అనుగ్రహాన్ని ప్రసన్నం అవుతాడు. మరి ఈ అనుగ్రహాన్ని ప్రసన్నమయ్యి శ్రీనివాసుడికి పాత్రుడయ్యి మరి నాదిదిగమ్మా నేను వంతు అనేది తరుణం రాబోతుంది. ఈ రాణించడానికి రాణింపుగా నేను ఉంటానని నా సాక్ష్యం మీకు వరమిస్తున్నా. మరి దీవించమ్మ దేవుని మీద కర్ణించమ్మ కన్న తల్లంటూ 2023 తాండవాడుతూ ఆనందము ప్రసన్నమయ్యి మరి సునామీ దగ్గరగా మీకు ప్రసన్నం అవుతుంది. మరి సునామీ వస్తుందమ్మా ఎలా తరుణం అవుతుందమ్మని బాధపడుతూ ఉంటారు. కానీ ఎవరి హృదయం మీద వాళ్ళు భారం వేసి ఉంటే 7 గడియలు ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెనక్కి పోతుంది. కానీ ఎక్కడో వస్తుంది, రాదని నేను చెప్పను. ఏదో ఒక